Hi, welcome to Real Estate channel. అండి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్కి నియర్ బై ఉంటుంది. ఇది వచ్చేసి G+5 అపార్ట్మెంట్ అండి. మనకి ఇందులో 2 సెల్లార్స్ అండ్ 5 ఫ్లోర్స్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ మినీ పార్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు సెల్లార్ పార్కింగ్ అండి, పక్కన కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకు సెల్లార్ పార్కింగ్ అనమాట. పార్క్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా 3 పార్క్స్, అటు లాస్ట్లో సిట్అవుట్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా చాలా స్పేషియస్గానే అయితే వదిలిపెట్టారు. మనకు బిల్డింగ్ చుట్టూ కూడా చూసుకున్నా కానీ మనకు వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఇందులో మనకైతే కొన్ని ఫ్లాట్స్ అయితే సేలింగ్ వచ్చాయండి. మీరు వచ్చే ముందు ఒకసారి ఇన్ఫామ్ చేశారంటే ఏ టైంకి రావాలి ఏంటి అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. దాన్ని బట్టి మీరు వచ్చారంటే ఫ్లాట్ అయితే ఈజీగా మీరు చూసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లాట్ మీరు చూసుకొని ఓకే అనుకుంటే కనుక మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా బిల్డింగ్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనకు వచ్చేసి 100+ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా బిల్డింగ్ ఎలివేషన్ కనుక చూస్తున్నారు కానీ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గానైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనం ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ చూస్తామండి. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ అయితే ఉందండి. మనకు ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ కనుక చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు ఫ్లాట్స్ అండి ఇన్సైడ్. టోటల్గానైతే మొత్తం 3 బ్లాక్స్ అయితే ఇందులో ఉన్నాయండి. మనం ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ చూద్దాము. ఇదే అండి, ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ వర్క్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయితే అయ్యాయండి. కిచెన్ సెటప్ వర్క్ అయితే ఒకటి ఉంది, అది కూడా వర్క్ అయితే జరుగుతుంది. అంటే పర్చేజ్ చేసుకున్న తర్వాత కిచెన్ మనకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా వీళ్ళైతే ఆఫర్ అయితే ఇస్తున్నారండి. ఇది కనుక చూసుకున్నట్టయితే కిచెన్ అండి. కిచెన్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇదండి, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ ఒకటైతే నల్ల సెటప్ అయితే ఇచ్చారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు బాల్కనీ ఏరియా నుంచి కనుక ఇదన్నీ చూసుకున్నట్టే ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. దేనికి దానికి సపరేట్గా వీళ్ళైతే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. టోటల్ అపార్ట్మెంట్ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి. సపరేట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం సెల్ఫ్స్ కబోర్డ్స్ ఏదన్నా ఉంటే వుడ్ వర్క్ చేయించుకున్నామంటే చాలా నీట్గా తయారవుతుంది. ఇది వచ్చేసి ఓవరాల్గా హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్స్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది, బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 3 బెడ్రూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. ఇదైతే మనకు వెస్టర్న్ స్టైల్లో వీళ్ళు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి టైల్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా నీట్గా వాడారండి. మంచి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదు అంటే మన స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. ఏరియాలో రెంటల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 2 BHK మనకు మినిమం 10,000 to 12,000 ఫర్ అయితే రెంట్ అయితే వస్తుంది. 3 BHK అయితే 20,000 వరకు అయితే రెంట్ కూడా వస్తుంది. మీరు బిల్డింగ్ కూడా చూస్తున్నారు కానీ ఓవరాల్గా చాలా మంచి ఎలివేషన్తో వీళ్ళు బిల్డింగ్ అనేది చేశారనమాట. కింద పార్క్స్ కానీ ఏరియా కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇటు మనకు ఆఫీస్పేట్ కూడా కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు మియాపూర్ ఎక్స్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎటు వెళ్ళినా కానీ కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మనకు హైటెక్ సిటీ కనుక చూసుకున్నట్టయితే 5 to 6 కిలోమీటర్స్ హైటెక్ సిటీ ఉంటుంది. కొండాపూర్ వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు ఆఫీస్పేట్ నుంచి కూడా కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. మనం వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదండి. ఇంకో బెడ్రూమ్కి అయితే వీళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ సైజెస్ డీటెయిల్స్ ప్రైస్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది వచ్చేసి మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 2 విండోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టైల్స్ వర్క్స్ కానీ మిగతా ఏది కానీ చాలా నీట్గా ఉంటుందండి. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ ఇన్సైడ్ కూడా మీరు చూస్తున్నారు కానీ చాలా నీట్గా వీళ్ళు డిజైన్ అయితే చేశారు. మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది డైరెక్ట్గా బిల్డర్ షేర్ నుంచి బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేయట్లేదండి. ఛానల్ వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు బిల్డర్కి మీ నెంబర్ షేర్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారండి. ఇందులో ఎటువంటి కమిషన్స్ ఏజెంట్స్ ఉండరండి. థ్యాంక్ యూ.